హలో ఫ్రెండ్స్, లాస్ట్ టైం మనం కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ చూసారు కదా. దాంట్లోని రెగ్యులర్గా అడిగే క్వశ్చన్స్లో ఒకటి మనం ట్రై చేద్దాం. ఇప్పుడు ఇది ప్రీవియస్లో అడిగిన క్వశ్చన్ ఇది చూడండి. లిమిట్ x tends to 0 1 minus cos 2mx by sin square nx. చూసారా? లిమిట్ x tends to 0 1 minus cos 2mx by sin square nx. ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ సొల్యూషన్ రాయండి. లిమిట్ x tends to 0 1 minus cos 2mx by sin square nx. ఇప్పుడు cos 2mx ఎలా రాయొచ్చు? 1 minus cos ఎలా రాయొచ్చు? 2 sin square థీటాగా రాయొచ్చు. ఈ థీటా ప్లేస్లో థీటా బై 2 రాయండి. థీటా ఉంది కదా, థీటా ప్లేస్లో థీటా బై 2 రాయండి. సో ఇప్పుడు దీని ఫార్ములా కింద మనం నేర్చుకున్నాం కదా. లిమిట్ x tends to 0 2 sin square mx by 2 by 2 sin square nx by 2. ఇది ఎలా వచ్చింది? మీకు ఐడియా వచ్చింది కదా. నెక్స్ట్ 2 కు 2 క్యాన్సిల్ చేస్తే లిమిట్ x tends to 0 sin square mx by 2 by sin square nx by 2 మనకు మిగిలింది. ఇక్కడ ఒక mx by 2 స్క్వేర్ బై 2 మల్టిప్లై చేసి డివైడ్ చేస్తే సేమ్ ఉంటాయి కదా. సో లిమిట్ తీసుకోండి. ఫస్ట్ లిమిట్ x tends to 0 sin square mx by 2 by mx by 2 whole square into mx by 2 whole square. ఇంకేం లేదు. ఇప్పుడు ఇది ఈ రెండు క్యాన్సిల్ అయ్యి అనుకోండి, మళ్ళీ ఇదే కదా ఉంటుంది. సో ఈక్వల్ అవుతుంది కదా, అందుకోసమని ఇట్లా రాశాను. డివైడెడ్ బై కింద కూడా లిమిట్ అప్లై చేయండి. లిమిట్ x tends to 0 sin square nx by 2 by nx by 2 whole square into nx by 2 whole square. చూసారు కదా. ఇక్కడ ఇదే వేసాం కదా చూడండి. ఇప్పుడు nx by 2 ఇండివిజువల్ స్క్వేర్స్ ఉన్నాయి కదా, దీన్ని ఒక స్క్వేర్ కింద రాద్దాం. లిమిట్ x tends to 0 sin mx by 2 by mx by 2 whole square into mx by 2 whole square. లిమిట్ x tends to 0 sin nx by 2 nx by 2 whole by nx by 2 whole square into nx by 2 whole square. మనకు ఫార్ములా తెలుసు. లిమిట్ సైన్ ఆఫ్ ax by a ఈక్వల్ టు 1 అని. సో దాంట్లో చూసుకుంటే ఇది ఎలాగుంది? సైన్ ఏ బై సైన్ ax by a. సో అదే ఫార్ములా ఎంత మనకి? దాని ఫార్ములా 1. సో దాని ప్రకారం చూస్తే సైన్ ax by a దాని ఫార్ములా 1 కాబట్టి 1 స్క్వేర్. ఇక్కడ ఏం మిగిలిపోయింది? mx by 2 ముందు హోల్ స్క్వేర్ ఉంది కదా, దాన్ని m స్క్వేర్ x స్క్వేర్ బై 4గా రాయండి. కింద కూడా సేమ్ అంతే. లిమిట్ అప్లై చేసి m స్క్వేర్ nx స్క్వేర్ బై x స్క్వేర్ బై 4. సో ఇక్కడ ఈక్వల్ ఉన్నాయి. 4 క్యాన్సిల్ అవుతుంది. x స్క్వేర్ క్యాన్సిల్ వస్తుంది. మనకి ఏం మిగిలింది ఫైనల్గా? m స్క్వేర్ ఈక్వల్ టు n స్క్వేర్. అదే దీనికి ఆన్సర్. చూడండి, చాలా ఇంపార్టెంట్ అండి ఫార్ములా. ఈ ప్రాబ్లం కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ప్రీవియస్ ఏవైతే అడుగుతుంటే అవే నేను క్లియర్గా చేస్తాను. ఒకసారి చూసుకోండి. తర్వాత ఇంపార్టెంట్ క్వశ్చన్, లిమిట్ x tends to 0 cos ax minus cos bx by x స్క్వేర్. ఫస్ట్ వచ్చింది క్వశ్చన్ అలా రాసేయండి. లిమిట్ x tends to 0 cos ax minus cos bx by x స్క్వేర్. సో నెక్స్ట్ స్టెప్ చూసుకుంటే -2 లిమిట్ x tends to 0 sin ax plus bx by 2 ఇంటూ sin ax minus bx by 2. అంటే దీని ఏ ఫార్ములా ఉంది? cos a మైనస్ cos b ఫార్ములా ఉంది. అంటే దాన్ని ఎలా రాయొచ్చు? 2 sin a by 2 sin b by 2. ఇది దీని యొక్క ఫార్ములా. చూడండి, లిమిట్ x tends to 0 sin ax plus bx by 2 sin ax minus bx by 2 హోల్ బై x స్క్వేర్. తర్వాత స్టెప్ చూసుకుంటే -2 కాన్స్టెంట్ ఇక్కడ బయట పెట్టేయండి. లిమిట్ x tends to 0 sin a plus b by 2 x కామన్ కదా, కామన్ తీసాను, ఇంటూ sin a minus b 2 x కామన్ బై x స్క్వేర్. సెకండ్ స్టెప్ చూడండి,
-2 లిమిట్ x టెన్స్ టు 0 ఈ ఎక్స్ స్క్వేర్ని రెండింటికి డిస్ట్రిబ్యూట్ చేశాను అంతే. sin a ప్లస్ బి ఎక్స్ బై 2 బై ఎక్స్ sin a మైనస్ బి బై 2 బై ఎక్స్. సో ఎక్కడి వరకు అర్థమైంది? ఈ ఎక్స్ని డిస్ట్రిబ్యూట్ చేశారు కదా, ఇప్పుడు లిమిట్ x టెన్స్ టు 0 ఈ లిమిట్ని రెండింటికి డిస్ట్రిబ్యూట్ చేద్దాం. -2 కామన్ కట్స్, -2 కాన్స్టెంట్ కప్స్ కామన్ పెట్టండి. లిమిట్ x టెన్స్ టు 0 sin a ప్లస్ బి బై 2 ఎక్స్ బై ఎక్స్ లిమిట్ x టెన్స్ 0 sin a మైనస్ బి బై 2 ఎక్స్ ఇంటూ ఎక్స్ బై ఎక్స్. సో దీనికి ఇది ఎలా ఉంది? ఇది కాన్స్టెంట్ ఫార్ములా ఉంది కదా, ఇది లిమిట్ x టెన్స్ టు 0 sin ax బై ఎక్స్. ఈ లిమిట్ x టెన్స్ టు ax బై ఎక్స్ దీని ఫార్ములా ఏది? ఏ అంటే కాన్స్టెంట్ వస్తుంది. సో అలా చూసుకుంటే కాన్స్టెంటే కదా. -2 ఇక్కడ ఓకే అండి, కాన్స్టెంట్ వేసేయండి. ఏ ప్లస్ బి బై 2 ఇంటూ ఏ మైనస్ బి బై 2. సో ఒక 2కి క్యాన్సిల్ అయిపోతుంది. ఇది ఏ ఫార్ములా ఉంది? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఉంది కదా, దాన్ని మార్చేయండి. ఏ ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ బి ఇంటూ బి స్క్వేర్ బై 2. ఇది ఆల్రెడీ మైనస్ కాబట్టి మైనస్ చేశాను. మైనస్తో గుణించండి, గుణిస్తే అవుతుంది బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 2. సో ఇదే దీని ఆన్సరు. చూసుకోండి, ఇది 2 or 4 మార్క్స్కి చాలా ఇంపార్టెంట్. ఈక్వల్గా మ్యాక్సిమం అడిగిన క్వశ్చన్లే నేను ట్రై చేస్తున్నాను, ఎందుకంటే షార్ట్ టైం కాబట్టి. చూసారు కదండి ఈ 2 సమ్స్ యొక్క సొల్యూషన్స్. ఇవైతే ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకి కూడా కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది కదా వీడియో. అలాగే మన ఛానల్ లైక్ చేయండి, అలాగే మీకు సపోర్ట్గా కావాలి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.